హోలీ అంటే మనం రంగులు వేసుకుంటాం, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ జేస్తాం. కానీ ఈ పండుగ ఎలా స్టార్ట్ అయిందని చాలా మంది క్లారిటీగా తెలవదు. ఇప్పుడు తెలుసుకుందాం. పురాణ కథల ప్రకారం ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు పేరు హిరణ్యకశిపుడు. చాలా అహంకారి. ఆయన్నే దేవుడు, నన్నే నమ్మాలి అని అనుకునేవాడెప్పుడు. ఆయనకొక కొడుకున్నాడు. ఆయన పేరు ప్రహ్లాదుడు. ఆయన మాత్రం విష్ణు భక్తుడు. తన తండ్రి చెప్పినా గూడా భక్తి ఆపలేదని, దానివల్ల హిరణ్యకశిపుడు తన కొడుకుని కోపంతో చాలా సార్లు చంపడానికి ప్రయత్నించాడు. కానీ ఫెయిల్ అయిపోయాడు. అప్పుడు తన చెల్లెలైన హోలికని ఇన్వాల్వ్ చేశాడు. హోలికకు ఒక వరం ఉంది. ఆ వరం ఏంటంటే అగ్నిలో పడవేసినా కాలిపోని వరం ఉంది. దానివల్ల తన కొడుకుని గూడా హోలిక తొడపైన కూర్చోబెట్టి అగ్నిలో కూర్చోబెడితే కొడుకు కాలిపోతాడు. ఆ హోలిక బతికి బయటపడతది అనుకుంటాడు హిరణ్యకశిపుడు. కానీ అప్పుడు అక్కడ జరిగిందేందంటే హోలిక కాలిపోయింది. ప్రహ్లాదుడు మాత్రం బతికి బయటపడ్డాడు. అందుకే హోలీ ముందు రోజు హోలిక దహన్ జరుపుకుంటారు. అది మంచి చెడు మీద గెలిచిందని అర్థం. ఈ స్టోరీ అంతా ఓకే. కానీ రంగులు ఎక్కడి నుంచి వచ్చినాయని అనుకుంటున్నారా? అదే చెప్పబోతున్నాను. కృష్ణుడు రాధ మీద సరదాగా సంతోషంలో ఎంజాయ్ చేసుకునే ప్రాసెస్‌లో హ్యాపీగున్న ప్రాసెస్‌లో రంగులు చల్లుకుంటారు. హోలీ అంటే చెడు పైన మంచి గెలిచిన రోజు. అందుకే భేదాలన్నీ పక్కన బెట్టి అందరూ గూడా సంతోషంగా రంగులు పూసుకుంటూ జరుపుకునే పండుగ హోలీ. హ్యాపీ హోలీ.